హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? ఇప్పుడు వచ్చేసి టైము 5 అవుతుంది. ఎర్లీ మార్నింగ్ 5 అవుతుందండి. చూడండి, 5:08 అయింది. అలారం పెట్టి మరీ లేపిండి మా వారు. ఇది 12వ తారీఖు వ్లాగ్ అండి, పండగ ముందు రోజు. ఇక ఆ రోజు మా వారికి పని ఉందంట. నేను అప్పటికి కారపూస పిండి పట్టించి 2 డేస్ అవుతుంది. అంతకుముందు రోజు 2 డేస్ నుంచి ఏదో ఒకటి అయ్యి ఇక చేయైతే కావట్లేదు. నాకు 12వ తారీఖు పని ఉందిరా, మార్నింగే లేచి చేసేద్దాం, ఒక 2 గంటలలో అయిపోద్ది, 8 కల్లా నేను పనికి వెళ్తా అనేసి అంతకుముందు 11 రోజే మా వారు చెప్పిండు. సరే లేద్దామని అనేసి అనుకున్న. మా వారు ఖచ్చితంగా లేపిండండి. 5 అవుతుంది. మేము ఎప్పుడు లేసామో మా కోళ్ళు కూడా అప్పుడే లేసాయి. చూడండి, చీకటి చీకటిగా ఉందంతా. నేను నైటే ఊడ్చల్లుకుంటున్నాం కదా, నైటే ఊడ్చి చల్లి ముగ్గులు పెట్టేసినండి. ఇక లేచి వెంటనే కట్టెలు కూడా పగలేయలేదు, ఏమి కూడా చేద్దాం అనుకున్నాం. మళ్ళీ పిండి ఆగమైద్ది, కారపూస పిండి అనేసి ఇక లేసామని 12 అంతే, 12వ తారీఖు. ఇది ఎర్లీ మార్నింగ్. ఇది చూడండి, ఒక్కళ్ళు కూడా లేవలేదు. బజార్ మొత్తం చీకటి చీకటిగా ఉంది. చూడండి, అక్కడ టెంట్ అవుపడుతుంది కదా. అంతకుముందు రోజు ఒక ఆమె చనిపోయింది పక్కనే. ఇక ఆ రోజు మనం అప్పలు చేసుకుంటే బాగోదులు అనేసి మా ఇంటి పక్కనే ముసలామె, ఇక చేస్తే బాగోదులు అనేసి ఆ రోజు కూడా క్యాన్సిల్ చేసినామండి. ఇక మేము లేచినప్పుడే మా కోళ్ళు కూడా లేచినాయి. చూడండి, వాటికి బియ్యం వేస్తున్నా, రేషన్ బియ్యము. అవి పడుకోవచ్చుగా కొద్దిసేపు. 5కే లేచినాయి. అవి కూడా లైట్లు వేయంగానే అవి కూడా బయటకు ఉరుక్కొచ్చినాయి. కట్టెలు కూడా ఏం కొట్టలేదండి. ఇక చీకట్లనే కట్టెలు కొడుతుండే. చూడండి అటు సైడ్ మా వారు. ఏదో అనుకున్నాం కానీ రోజు రోజుకి ఏదో ఒకటి పోస్ట్ పోన్ అయిపోతుంది. మళ్ళీ పిండి ఆగమైద్దేమో అనేసి ఇక ఈరోజు ఖచ్చితంగా ఎటు కూడా చేయాలనేసి మళ్ళీ నెక్స్ట్ డే 13వ తారీఖున అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని అనుకుంటున్నాం కదా, పండగ రోజు. మళ్ళీ ఆ పిండి మేము అడిపోతే మళ్ళీ ఇంకా ఆగమైద్ది అనేసి ఇక మేము ఆ రోజే 12వ తారీఖే దాన్ని పూర్తి చేయాలనేసి ఇక లేసామండి. పిల్లలు కూడా పడుకున్నారు, వాళ్ళు లేవలేదు. మేమే ముందు లేచినాము. నాకేమో బద్ధకం పొద్దున్నే లేవాలంటే. కట్టెలు అయితే పగలగొట్టేసిండండి. పగలగొట్టి నేను అక్కడ పక్కన పెట్టేసిన, నేను తీసుకొచ్చిన అక్కడ నుంచి. మా వారు పిండి జల్లిస్తుండ చూడండి. అందులో మళ్ళీ ఏదన్నా బియ్యం కానీ శనగపప్పు వేసింది. నేను శనగపప్పు కానీ ఏదన్నా ఆగిందనుకోండి, గిద్దలు ఏమంటారు, అరలు గిద్దలు అంటాం మేమైతే, మీరు ఏమంటారు, గిద్దలు ఇరిగిపోతాయండి. ఏదన్నా చిన్నగా ఏదన్నా ఉన్నా సరే ఒకసారి అంతా ఇరిగినాయండి మా కొత్త గిద్దలు. అందుకని అప్పటి నుంచి కూడా పిండి ఖచ్చితంగా మేము జల్లించినాకనే ఏవి లేకపోతేనే ఇక కలిపేస్తామండి. దాంట్లోకి సరిపోయే కారమును, ఉప్పు, పసుపు కొంచెం వేసేసి కలిపేస్తాను. ఈ అప్పలు నేను అస్సలు చేయనండి, పాపం మా వారే చేస్తారు. ఈ విషయంలో ఆయన మెచ్చుకోవచ్చు. ఏదైనా సరే ఆయనే చేస్తాడు ఎక్కువ, మ్యాక్సిమం కూడా. కలుపుతుండే చూడండి. నేను వాటర్ని హీట్ చేసిన, మంచిగా క్రిస్పీగా వస్తాయిగా వాటర్, వేడి వాటర్ వేస్తే అనేసి లైట్గా వేడి చేసా. చూడండి, ఆ గిన్నె నిండా వేడి చేసుకొని వచ్చా. మంచిగా పొంగిద్ది కూడా వేడి వాటర్ వల్ల. జంతికలు కొన్ని ఏరియాస్లో జంతికలు అంటారు, కొన్ని ఏరియాస్లో మురుకులు అంటారు. మేమైతే కారపూస అంటామండి. మీరేమంటారో కమెంట్ చేసేయండి, ఏ సైడ్ ఏమంటారో. మంచిగా కూర్చొని కలుపుతుండే చూడండి మా వారు. నేనైతే వీడియో తీసుకుంటున్నా. ఇప్పుడు 5:20, 5:30 అవుతుంది. ఎంతైనా కొంచెం ఉంటే నేను చేద్దాంలే అనేసి ఇక అనుకుంటున్నా. నైటే గిన్నెలన్నీ రుద్దేసినండి, ఇల్లులన్నీ ఊడ్చేసిన. ఏం పని కూడా లేదు. ఇక కర్రీ కూడా ఉంది. కొన్ని రైస్ పెట్టేస్తే మా వారు వెళ్ళిపోతాడు పనికి అనేసి ఇక మొదలు పెట్టాను. చూడండి, మంచిగా ఎంత సాఫ్ట్గా కలిపిండో కదా. అసలు నా వల్ల కూడా కాదండి ఎట్లా కలపటం. మంచిగా చూడండి ఎంత బాగా వచ్చిందో. మీరు ఎక్కువ ఏం వేస్తారండి? నేను ఆలోపు మేమైతే శనగపిండి ఎక్కువ వేస్తాం. కాకపోతే శనగపిండి గ్యాస్ ఫామ్ అయితే అంటున్నారు కాబట్టి ఏమో, ఇది ఒక్కసారి అలా చేసి తర్వాత ఎక్కువ శాతం మినపగుండ్లు వేస్తున్నారు ఇప్పుడు. చూద్దాం. మేమైతే శనగపప్పే వేసానండి. పిల్లలు ఎక్కువ టీలో తింటారు, నేనే తింటా ఎక్కువ, ఇంకా వాళ్ళకన్నా ఎక్కువ. మీరు ఎవరైనా తిన్నారా చిన్నప్పుడు అలా టీలో కారపూస వేసుకొని? నేను ఎప్పటికీ తింటానండి. మంచిగా పిండి అయితే కలిపి అక్కడ పెట్టిండు. నేను ఆ లోపు మంట చేస్తున్నా. చూడండి, పొయ్యి కూడా సెట్ చేసిండు మంచిగా. చిన్న రాళ్ళు తీసేసి పెద్ద రాళ్ళు పెట్టిండు. వీళ్ళు కూడా ఎవరు లేరనేసి లేసారు చూడండి. మాకేం చలి పెడుతుంది, చలికి వీళ్ళు కూడా లేచి మంచిగా కూర్చున్నారు. 5:30కి ఏమో లేసారు. పడుకోపోంటారా అంటే పడుకోవట్లేదు. వీడు పెద్దోడు, చిన్నోడు ఇంకా లేవలేదు. వాళ్ళు లేస్తే మాత్రం అంతా అసలు మామూలుగా ఉండదుగా. మేమైతే మంట చూడండి, కట్టెలు కూడా భలే సహకరించినాయండి మాకు. వెంటనే అయిపోయింది. అసలు చాలా తొందరగా అయిపోయింది కారపూస చేయటం అయితే. పిల్లలు ఇక అందరూ పండగలకి అందరూ చేస్తారు, అందరూ తింటారు, మళ్ళీ పిల్లలు చూస్తారనేసి చేసినామండి. ఎక్కువ చెయ్యము, ఏదో ఒకటి తెస్తూనే ఉంటాడు వాళ్ళ డాడీ. కాకపోతే అందరు కారపూస తింటున్నారని వాళ్ళకి తినాలనిపించిందిగా అనేసి
ఒక్కరోజు 2 రోజులు అంటే ఎవరైనా పెడతారు కానీ ఎప్పుడు తినాలనిపిస్తే ఎవరు పెడతారండి. అందుకని వాళ్ళ కోసమని ఒక 3 కేజీలు అంతే 3 కేజీలు పట్టించామండి. తెల్లారింది చూడండి, అసలు మా వారికి పాపం కండవ కట్టకుండా చూడండి. మా బుడ్డిగాడు కూడా లేచిండు, వాడు అక్కడే ఉన్నాడండి. అయిపోయింది నాకు కూడా మంచిగా చలిమంట వేసినట్టే ఉంది. ఇక మంచిగా చలికి ఇక వెచ్చగా అనిపించింది. చలి కూడా ఏం పెట్టలేదు. లేచారు చూడండి బ్యాచ్ మొత్తం, చీరలు తెచ్చుకుని వేసారు. ఏంటో అండి చాలా తక్కువ వచ్చింది పిండి. నెక్స్ట్ కారపూస కూడా చాలా తక్కువ అయింది. ఇందువల్ల ఏ మిస్టేక్ అర్థం కాలేదు. ఎంతో కొంతగా వచ్చిన వరకే దక్కుళ్ళు అన్నట్టు ఉన్న వరకే గాలి చేసినాం. కానీ చాలా బాగా వచ్చిందండి, మంచిగా కలిపిండి కదా, క్రిస్పీగా బాగా వచ్చింది. ఆయనే ఒత్తటం కూడా మొత్తం, నేను ఓన్లీ తీయటమే అందులో తీసి పక్కన పెడితే ఆయనే మొత్తం గిద్దెలాలు తీసి పెట్టుకొని కారపూస కాలుస్తాడండి. పిల్లలు అయితే బ్రష్ కూడా చేయలేదు, ఇంకా వాళ్ళకు కూడా స్కూలు లేదు కదా. ఉంది ఆ రోజు స్కూల్ ఉంది, మా వాడికి ఉందండి స్కూలు. ఇలా కొన్ని అయినాయి. ఎంత చూసినా కూడా క్యాన్ నిండట్లేదండి బాబు. నేను ఊరికే చూస్తున్నా కూడా ఆ క్యాన్ నిండట్లేదు. ఆ క్యాన్ నిండని వచ్చిద్దా రాదని నేను చూస్తున్నాను. మీరేం చేసుకున్నారండి పండగ అంటే? అప్పలు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు కదా. మేమైతే కొంచెం మిగిల్చి పకోడీలా చేసేది, కానీ ఇప్పుడు ఇక టైం లేదని అది కూడా చేయలేదు. మొత్తం కారపూసే చేసామండి. చూడండి మంచిగా మంట మాత్రం బాగా వచ్చిందండి. మొత్తం అయిపోయింది చూడండి, ఖాళీ అయిపోయింది గిన్నె అయితే. 7:30 అయింది. 7:30లోపు మొత్తం క్లియర్ అయిపోయిందండి. మాకైతే అప్పాలు చేయటం అందరు షాక్ అవుతున్నారు. అంత పొద్దున్నే అయిపోయింది చేయటం. వాళ్ళు వేసేసరికి మా కారపూస చేయటం అయిపోయింది. అందరూ అంటున్నారు ఎంత తొందరగా చేశారు ఏంది అంటున్నారు. మరి ఆయనకు పని ఉందిగా, మళ్ళీ పని వేస్ట్ చేసుకోవడం ఎందుకనేసి మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి పోతే 3-4 డేస్ అక్కడే ఉండాల్సి వచ్చేదిగా. అప్పుడు ఎట్లాగో ఇంటి దగ్గరే ఉంటాడుగా, ఈ ఒక్కరోజు పోతే సరిపోద్దని అంటుండే ఆయన కూడా. దేనికో దానికి ఖర్చులకు వస్తాయిగా అనేసి. అయినా నిండలేదు చూడండి క్యాను, అయిపోయింది కూడా. నేను అయితే పక్కన పెట్టేసి చూడండి టీలో కారపూస వేసుకొని తింటున్నాను. ఆ టేస్టే వేరండి. టీలో కారపూస వేసుకొని తింటే అసలు మామూలుగా ఉండదండి. చాలామంది గ్యాస్ ఫామ్ అయితే తినకూడదు అంటారులే, కానీ ఏమో ఆ టేస్ట్ వేరే. ఎంత చెప్పినా కూడా అప్పటి వరకే మన మైండ్ వింటుంది, తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ అటు వెళ్ళిపోద్ది. టీ చూసామంటే ఇక కారపూస దగ్గరికి వెళ్ళిద్ది చెయ్యి మాత్రం. ఇంకా అయిపోయింది. నెక్స్ట్ డే నేను చింతకాయలు మా అమ్మ తీసుకురమ్మంది, చింతకాయ తొక్కు పెడదామనేసి. ఇక చెట్టు చూడండి మా మరిది వాళ్ళ చెట్టు ఇది. అవతల పక్క మాది కూడా ఉందిలే, కానీ పైకి ఆడో ఉన్నాయి. మా ఇల్లు ఒకటి అట్లా చూడండి చెట్లు కవర్ చేసినాయి. ఆ చింతకాయలు కోయమంటే మా వారు కోసిండు డాబా ఎక్కి. ఆ చింతకాయ తొక్కితే బాగుంటుంది, పచ్చడి చాలా బాగుంటుందని మా అమ్మ కూడా చెప్పింది. నేను తీసిపోతున్నా చూడండి, ఒక 2-3 కేజీలు అవుతాయి అంటారు. అది అన్నీ క్లియర్ చేస్తే 2-3 కేజీలు అవుతాయి. అవన్నీ ఒక డబ్బాలు వేసుకొని పోతున్నాయిగా. నెక్స్ట్ డే అండి ఇది, రెడీ అవుతున్నాం అమ్మ వాళ్ళ ఇంటికి మేము. ఎన్ని రోజులు ఉంటామో తెలియదు. వీడియోలు కంటిన్యూ అవుతూనే ఉంటాయి చూడండి. నెక్స్ట్ వీడియోలో కూడా కంటిన్యూషన్ ఉంటుంది. వీడియో మొత్తం చూసేయండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. ఎప్పుడు ఇలానే సపోర్ట్ చేయండి. ఓకేనా, బాయ్.